అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రేణివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతం తెలియచేస్తూ, వేదసారంలో అనేకమైనటువంటి వైదిక కార్యక్రమాలు, వైదిక యజ్ఞాలు, వైదిక మంత్రాలు, వేద మంత్రాలు, వాటి యొక్క అర్థభావాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనూ వైదిక కార్యక్రమాలు చాలా ఉత్కృష్టమైనటువంటివి. అలాంటి కార్యాన్ని ఆచరించాలి అంటే మాత్రాబలం సామసంతాన శీక్షాం వ్యాఖ్యాస్యామ వర్ణస్వర. వర్ణములు, స్వరములు, మాత్రాకారములు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నాయి. శీక్షాధ్యాయ ఇత్యుక్త ఏదైతే ఉంటుందో దాని గురించి ఈ శిక్షాధ్యాయం అనేటువంటిది చెబుతూ ఉంది. అక్షరములు, స్వరములు, ఎంతకాలం ఏ అక్షరాన్ని పలకాలి అనేటువంటి అంశాన్ని మనకు శిక్షాధ్యాయి పూర్తిగా చెబుతూ ఉంది. అలాంటి శిక్షాధ్యాయి చెప్పినటువంటి మాటల ప్రకారముగా, వచనం ప్రకారంగా వేదాన్ని మొత్తం కూడా వల్లెలు వేస్తూ ఉన్నారు. ఒక వేదాన్ని చదవడము అంటే అకుంఠితమైనటువంటి శ్రమ, పరిశ్రమ. అందులో ఎన్నో ఒడిదొడకలను ఎదుర్కొని తాను వేదాధ్యయనాన్ని పూర్తి చేయాలి. అలాంటి వేదాధ్యయనం చేసిన తర్వాత వేదంలో ఉండేటువంటి వైదిక సారస్వతాన్ని అంతా కూడా తాను ఔపోసన పట్టాలి. దానికి ఎంతోమంది దగ్గర గురు శుశ్రూష చెయ్యాలి. దానినే ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యధి విద్యం అని చెబుతూ ఉంది వైదిక వాక్యం. మానవుడు పుట్టిన తరువాత ఒక కుంభమంతా నీళ్ళంతా ఆయుష్షు తనకు ఉంటుంది. ఆ కుంభానికి కింద చిన్న రంధ్రం ఉంది. అందులో నుండి ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ప్రతి దినము తనకు మరణం అనేటువంటిది దగ్గరగా అవుతూ ఉంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. నీవు అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు సంబంధించినవి కావు. నీకు ఎంతవరకైతే బాకీ ఉందో అంతవరకు మాత్రమే నీవు దాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఈ శరీరం అంతా సుఖం కోరుకుంటూ ఉంది. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇలాంటి సమయాలలో ఒక్కొక్క సమయంలో ఒకలాంటి సౌఖ్యాన్ని, భోగాన్ని కోరుతూ ఉంది. బాల్యంలో క్రీడ, యవ్వనంలో మనస్సు, కౌమారంలో ధీరత్వం, వార్ధక్యంలో చింత. ఇవి మామూలుగా మనిషి నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు. అయితే ప్రతి సంవత్సరము నేటి సమాజంలో ఆచరించుకుంటూ ఉన్నారు. ఏంటి అంటే ఒక జన్మదినం వచ్చింది. జన్మదినం నాడు చేయాల్సినటువంటి కార్యం ఏంటి, అసలు ఏం ఆచరించాలి? దాన్ని విడిచిపెట్టి పిండి ముద్దలను వీటిని తెచ్చుకొని అనేక రకాలుగా పెట్టినటువంటి కొవ్వుతో తయారు చేసినటువంటి కొవ్వొత్తి అని అంటున్నాం, దాన్ని నోటితో ఆర్పడం, ఇవన్నీ దోషాలతో మన యొక్క జీవితాన్ని అంతా కూడా ముందడికి తీసుకొని వెళుతూ ఉన్నాం. వైదిక జీవనంలో ఒక జన్మదినం దాన్ని ఏ రకంగా చేసుకోవాలి అంటే, మనం ఏదైతే ఆచరిస్తూ ఉన్నామో దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫలానా వాడు గొప్పవాడు, వాడి జన్మదినం నాడు
ఈ రకమైనటువంటి గొప్ప పనిని చేసుకుంటూ ఉంటాడు. 10 మందికి అన్నదానం చేయడము, లేక విద్యాదానం చేయడము, లేనటువంటి వాళ్ళకి ఏదైనా వస్తువుని పెట్టడము, ఒక కార్యాన్ని నిలబెట్టడము, ఇలాంటివి చేయాలి. అవి విడిచిపెట్టి మనం ఇంకేవేవో ఆచరిస్తూ ఉన్నాం. ఆ రోజునాడు తిలా కృష్ణా తిలా శ్వేతా తిలా సౌమ్యావశానుగా తిలా పునంతు మే పాపం యత్కించిత్ దురితం మయి స్వాహ. నక్షత్ర ప్రమాణము, తిథి ప్రమాణము, వ్యవహార ప్రమాణము తీసుకొని ఆ రోజున మనం ఎంచుకుంటూ ఉన్నాం. మొదటి నుండి 50 సంవత్సరాల వరకు తనని పూర్వ వయస్కులు అని అంటారు. 50 తర్వాత వచ్చేటువంటి వయసుని ఉత్తర వయస్సు. యో వై పూర్వ వయసి ససభేయో యువా తస్మాద్యువాపుమాన్ ప్రియో భావుకః ఆస్య యజమానస్య వీరో జాయతే. కౌమారత్వం కానీ, వార్ధక్యంలో కానీ, బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ తాను చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమమైనటువంటి స్థితిలో ఆచరించమని వేదం చెబుతూ ఉంది. అలాంటి వాటిని విడిచిపెట్టి శ్రద్ధయా అగ్ని సమిధ్యతే శ్రద్ధయా విందతే హవి శ్రద్ధాంభగస్య మూర్ధని వచసా వేదయామసి. వేదం చెప్తోంది ప్రియగ్ శ్రద్ధే దధతః. ఏదైతే నీవు చేస్తూ ఉన్నావో దానిపైన శ్రద్ధ అనేటువంటిది ముఖ్యం. ప్రియగ్ శ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసు ఇదమ్మ ఉదితం కృధి యథా దేవా అసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిరే ఏవం భోజేషు యజ్వసు అస్మాకముదితం కృధి. మానవుని జీవితంలో ప్రణవ, శ్రద్ధ, మేధ ఇవి 3 చాలా ప్రాధాన్యం సంతరించుకునేటువంటి అంశాలు. తనకు వంశానుగతంగా వచ్చేటువంటి కార్యాలను నిర్వర్తిస్తూ ప్రవృత్తిగానో వృత్తిగానో ఇతర కార్యాలలో నిమగ్నమై తన యొక్క జన్మదినం నాడు తాను ఆచరించాల్సినటువంటి విధిని వేదము చాలా అద్భుతంగా చెప్పబడ్డది. తాను ఏం చేయాలి ఆ రోజు అంటే నిష్కల్మషమైనటువంటి మనస్సుతో తాను భగవదారాధన చేయాలి. ఇతరుల పట్ల గౌరవంగా ఉండాలి, సరిపోతుంది. ఈరోజు నా యొక్క జన్మదినం కదా అని అట్టహాసాలకు ఏదో చేసుకోవలసినటువంటి అవసరం జన్మదినానికి లేదు. అలాంటి జన్మదినాలు 50 జరుపుకున్న తర్వాత అక్కడి నుండి ఒక్కో రకమైనటువంటి శాంతిని ప్రతి 5 సంవత్సరాలకు ఒక విధముగా చేసుకోవాలి అని మనకు వేదశాస్త్ర ప్రమాణాలు చెప్పినాయి. 50 సంవత్సరాలు, 55, 60, 65 ఇలా 100 సంవత్సరాల వరకు ఒక్కొక్క శాంతి క్రమం అనేటువంటిది మనకి ఇవ్వబడ్డది. శాంతి కమలాకరం, శాంతికర్మ సముచ్చయం, బ్రహ్మకర్మ సముచ్చయం అనేటువంటి గ్రంథాలు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనకు చెప్పబడ్డాయి. అందులో వైష్ణవీ వారుణీ చైవ తతోశ్చో ఉగ్రరథీ తథా మహారథీ భీమరథీ ఐంద్రీ చైవ విశేషతః చాంద్రీ దార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా మహామృత్యుంజయీ శాంతి క్రమశశ్చ ప్రకీర్తితాః అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ ప్రయత్నతః. భట్టభాస్కరీయ గ్రంథం అనేటువంటిది దీనికి ప్రమాణం. అరిష్ట నిరసనం, అరిష్టాలన్నీ కూడా తొలగిపోవాలి. ఇష్టం భంజయ భంజయ. ఇష్టములు అరిష్టములు, ఇష్టము కానటువంటి అయిష్టములు అని మనం తెలుగులో అంటున్నాం కదా, అవే మనకు జరిగేటువంటి అరిష్టములు. ఏ కార్యాన్ని చేసినా సౌమనస్యంతో చేయాలి. మనస్సు బాగా లేకుండా ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని తలపెట్టినా దాని వలన ఏమీ ప్రయోజనం ఉండదు. సంసమిద్యూ వసే వృషన్నగ్నే విశ్వాన్యమర్య సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసాతే. ఫలానా వాడు నాకు శత్రువు అండి అని ఒకడొచ్చి మనకు చెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి వాడు వాడే. 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా కానీ నీవు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపించేవాడు నీ మిత్రుడు కానీ, నీకు సంబంధించి నీ దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు కానీ, బంధువులు కానీ ఉండరు. నీ శత్రువు మాత్రమే నీవు చేసేటువంటి పనిని వేలు ఎత్తి చూపించగలుగుతాడు. అలాంటి వాళ్ళతో సంగచ్చధ్వం, ఈ సంఘంలో కలిసి నడుస్తూ ఉండాలి. సంవదధ్వం సంవో మనాంసి జానతాం, మంచి మనసుతోనే వాళ్ళతో కూడా మెదలాలి. అలా మెదిలినప్పుడు వాళ్ళు చెబుతూ వీడు మంచి చేస్తున్నాడు కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మారేటువంటి స్థితి ఏర్పడుతుంది.
శత్రువు అంటే ఏదో కత్తులతోనో కట్టెలతోనో కొట్టుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కాదు. అంతఃశత్రువులు బహిష్శత్రువులు అని రెండు రకాలు. బహిష్శత్రువులు ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక వయసులో వారికి జ్ఞానోదయం కలిగినప్పుడల్లా వాళ్ళు పక్కకు వెళుతూ ఉంటారు. కానీ అంతఃశత్రువులు ఉన్నారే, వాళ్ళని ఏ విధంగా మనం అణిచివేయాలి? ఇక్కడ అష్టాంగ విద్యలు చెప్పబడ్డాయి. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ విద్యానాం. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి యమ నియమాసనములు ఇవన్నీ కూడా అష్టాంగ విద్యలు. ఈ విద్యలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఆచరించాలి. ఇక్కడ ఎక్కడైనా కానీ గురువు లేకుండా ఆచరించకూడదు. గురువు ఉన్నప్పుడే ఆయన చెప్పినటువంటి విధానముగా మనం ఆచరించాలి. ఎక్కడో చూసాము, ఒక ఆసనం వేసాము అనుకోండి, మనం ఆసనం ప్రయోగం చేసామనుకోండి, వెన్నుముక్క పట్టుకోవడమో, కాళ్ళు పట్టుకోవడమో, చేతులు పట్టుకోవడమో జరుగుతుంది. దానికి మళ్ళీ మనం ఇంకో దగ్గరికి పరిగెత్తాలి. కాబట్టి యమని యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠానాం మునిముఖ్యానాం. ఆయా పరంపరాగతమైనటువంటి వశిష్ఠ, జాబాలి, పరాశరాత్రి లాంటి ఋషులందరినీ స్మరణ చేస్తూ ఆ ప్రయోగాలను మనం ఆచరించాలి. ఇది వైదిక మార్గంలో చెబుతున్నటువంటి అంశం. అలాంటి అన్నీ ఆచరిస్తూ మనకు ఈ రకమైనటువంటి శాంతి క్రమములు మనకు చెప్పబడ్డాయి. మొదటి శాంతి వైష్ణవి శాంతి. ఇది 50 సంవత్సరాలకు చేసుకోవాలి. దాన్నే మనం 50 వసంతాల పుట్టినరోజు అని జరుపుతూ ఉన్నాం కదా, ఆ విధానంగా చేయాలి. రెండవది వారుణి, తర్వాత ఉగ్రరథ, భీమరథ, మహారథ, ఐంద్రి, చాంద్రి అని ఈ రకాలైనటువంటి శాంతి పరిక్రమలు మనకు అనేకమైనటువంటి గ్రంథాలు చెప్పినాయి. ఇక్కడ వైష్ణవీ శాంతిని ఆచరించాలి అంటే ఏంటి అంటే, విష్ణో భోజన ప్రియ, విష్ణో అలంకార ప్రియ. ఎప్పుడైనా మనం చూస్తే వైష్ణవ ఆలయాల్లో అలంకారానికి కానీ నైవేద్యాలకు కానీ ఎక్కడ కొదువు ఉండదు. ఎంత అన్నదానం జరిగితే అంత తృప్తి విష్ణుమూర్తికి, ఎంత అలంకారంగా ఉంటే అంత తృప్తి మన మనసులో ఉండేటువంటి పరమాత్మకి. ఇది అందులో ఉండేటువంటి సంధానం. అలాంటి వైష్ణవీ శాంతిని 50 సంవత్సరాలు 50 వసంతాలు తన జీవితంలో నిండిన తర్వాత 50 మందికి చక్కనైనటువంటి భోజనము, అన్నపానాదులు, 50 రకాల దానములు, 50 రకాల ఉండేటువంటి విశేషమైనటువంటి వస్తువులను ఇవన్నీ ఇవ్వడం లోకాచారంలో జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ శాంతిలో ఏం చేయాలి, 50 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క వైష్ణవి శాంతిలో ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, విష్ణుమూర్తి తత్సంబంధమైనటువంటి ఆవరణ దేవతలు మొత్తం మనకు 6 రకాల విద్యలు ఉన్నాయి. ఈ వైదిక విద్యలో 6 రకాలు ఉన్నాయి. శాక్తమని, కౌమారమని, గానాపత్యము, శైవము అని షణ్మత స్థాపనాచార్యం 6 మతాలు అని అంటారు. ఇంకా ఏ మతాలు కానీ ఇంకా ఏ కులాలు కానీ ఇందులో చెప్పబడలేదు. ఈ 6 మతాలు ఆయా పరిధిని ఉంచుకొని మానవుని యొక్క జీవనం అభ్యున్నతికి తోడ్పడుతూ ఉంటాయి. అందులో గణపతికి సంబంధించినటువంటి అంశములు, ఆ పరిక్రమ ఏ రకంగా ఉంటుంది, ఏకాక్షర గణపతి, వల్లభ గణపతి, తర్వాత సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, బుద్ధి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి అని అనేక రకాలైనటువంటి గణపతి ఉపాసనా క్రమం అక్కడ ఏర్పడుతోంది. అసలు గణపతి అంటే ఏమిటి? మనం చూసేటువంటి ఏనుగు తలతో ఉండేటువంటి వాడా, బొజ్జ గణపతియా, లేక చేతిలో ఉండ్రాళ్ళు పెట్టుకునేటువంటి వాడా అనేటువంటి అంశాన్ని మనం చాలా ఆలోచించుకోవాలి. గణాలకు అధిపతి గణపతి అని చెప్తున్నారు. అవి ఏ గణములు అంటే దేవతా గణాలకు పతి. ఇక్కడ గణములు అనేక రకాలుగా ఉన్నాయి. దేవగణము, పితృగణము, యక్షగణము, కిన్నెర గణము, కింపురుష గణము, పితృగణము, ప్రేతగణము అని అనేక రకాల గణాలు ఉన్నాయి. ఒక్కొక్క గణానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. అలా ప్రేతగణము, భూతగణము, పిశాచగణము, భైరవగణము వీటన్నింటికి ఈశ్వరుడు అధిపతి. దేవగణానికి పూర్తిగా శివుడి యొక్క పుత్రుడైనటువంటి విఘ్నేశ్వరుడు అధిపతి.
విజ్ఞానం తొలగించేటువంటి వాడు. ఆయనను మనం విశ్వక్సేనుడు అని, విశ్వంభరుడు అని అనేక రకాలుగా కొలుస్తూ ఉన్నాం. అలాంటి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ఈ గాణాపత్య విధానంలో. తర్వాత కౌమారం. కౌమారము అనగా సేనాధిపతి. సేన ప్రతి విషయంలోనూ ఉంటుంది. సేన లేకపోతే ఏమి చేయలేం. అసలు సేన అంటే ఏమిటి అంటే, ముగ్గురు మనుషులు, ఒక గజము, ఒక అశ్వము, ఈ ముగ్గురు మనుషులు కలిస్తే అది ఒక పత్తి అవుతుంది. 3 పత్తులు ఒక గుల్మం, 3 గుల్మములు ఒక చమువు, 3 చమువులు ఒక సేన. ఇలాంటి సేనలు 10,000 అయితే ఒక అక్షౌహిణి అవుతుంది. అలాంటి అక్షౌహిణీలు ఒక 10 కలిస్తే ఒక కాల్బల సైన్యం అవుతుంది. వీటిని అన్నింటికి అధిపతిగా ఉండి ఆ యొక్క సేనలను ఒకవైపుగా నడిపించేటువంటి వాడిని సేనాపతి, సేనాధిపతి అని పిలుస్తున్నాం. ఆయన ఎవరు అంటే కుమారస్వామి. ఆయన ఎవరి పుత్రుడు? ఈశ్వరుని యొక్క పుత్రుడు. గణపతి, సేనాపతి ఇద్దరు ఆయన యొక్క పుత్రులే. ఈ గణాలకు సేన అనేటువంటి గణం అంటే యుద్ధ సైన్యమే కావచ్చు, సైన్యమే కావచ్చు, లేక మంచి చేసేటువంటి సైన్యమే కావచ్చు. ఈ సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు కౌమారుడు. అందులో వచ్చేటువంటి పరిక్రమం షణ్ముఖుడిగా, కుమారుడిగా, అనేక రకాలైనటువంటి ఉపాసనా క్రమంలో ఈ కౌమార లక్షణం చెబుతూ ఉంది. అదేవిధముగా శాక్తములో బాలాని, చండీ, నవాక్షరి, పంచదశి, షోడశి, మహావిద్య, పాదుకాంతం అంటూ ఈ రకమైనటువంటి విద్యలన్నీ ఆ క్రమంలో వస్తూ ఉన్నాయి. దీని తర్వాత వైష్ణవంలో విశ్వక్సేనారాధనను మొదలుకొని సుదర్శనము, నారసింహము, గండబేరుండము అని ఈ క్రమంలో వచ్చి విష్ణుమూర్తిని ఆవాహన చేసి తత్సంబంధమైనటువంటి దేవతలకు హవనాది కార్యాలన్నీ కూడా సక్రమముగా ఆచరించుకొని భోజనాది కార్యాలు, వచ్చినటువంటి వాళ్లకు అతిథి సత్కారం, ఇది వైష్ణవీ శాంతి యొక్క లక్షణం. ఆ తర్వాత వచ్చేటువంటి శాంతి 55 సంవత్సరాలకి వరుణ మంత్రాలతో అనుష్ఠానం చేయించాలి. యజ్ఞాద్భవతి పర్జన్యాదన్న సంభవాః. వారుణ మంత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇమం మే వరుణశ్రుధి హవమద్యాచ మృడయ త్వామవస్యురాచకే. జలాధిపతి అయినటువంటి వాడు వరుణుడు. అలాంటి వరుణ ఉపాసన చేస్తూ వరుణునికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క నీళ్లను తాప ఉపశమనార్థం వేసవి కాలంలో చక్కనైనటువంటి చలివేంద్రాలు పెట్టడము, లేక అడవులలో బావులు తవ్వించడమో, మడుగులు కట్టించడమో ఇలాంటివన్నీ చేసి పశుపక్షాదులను ఈ తాపానికి కారకమయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగేట్టుగా ఏర్పాటు చేసేటువంటి విధానం వారుణి అనేటువంటి శాంతి మనకు చెబుతోంది. అంటే వేదము, వైదికము కేవలం అట్టహాసాలకో ఆర్భాటాలకో చెప్పేటువంటి వ్యవస్థ కాదు. మనిషి జీవితంలో ఎప్పుడూ సేవా దృక్పథంతో ఉండమని మాత్రమే చెబుతోంది. సేవలైనటువంటి వ్యవస్థను నీవు ఎంత ఏర్పాటు చేసుకొని, ఎంత పెద్ద ఫోటోలు పెట్టుకొని 10 మందిలో నేను గొప్పవాణ్ణి అనేటువంటి ఆర్భాటం చేసుకున్నా దానివల్ల ప్రయోజనం అనేటువంటిది శూన్యం. ఇది మనకు వైదికం అనేటువంటి లక్షణం తెలుపుతోంది. ఇలాంటి పరిక్రమలు అనేక రకాలుగా ఈ వేద మార్గం అంతా మనకు చెబుతోంది. వేద మార్గంలో జీవనం చాలా సుఖమైనటువంటిది, సంతోషకరమైనటువంటిది. ఉదయం సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని అనుష్ఠానాది కార్యాలన్నీ సక్రమంగా చేయాలి. అలా చేసినప్పుడే మానవుడు తదేకమైనటువంటి శక్తితో ఎక్కడైనా సమాధానం చెప్పగలుగుతాడు, మెదడును చురుగ్గా ఉంచుకోగలుగుతాడు. రాత్రి ఎప్పుడో 12:30, 1 గంట వరకు మేలుకొని ఉండి ఉదయం లేవకుండా అదే మధ్యాహ్నం 12, 1 గంటకు లేసేవాడికి మొద్దుగా కాకుండా ఇంకా ఎలా ఉంటాడు? శరీరంలో ఉండేటువంటి అవయవాలు, తాను చేసుకునేటువంటి అనుష్ఠానాలు, తాను ఉండేటువంటి విధానము, వైదిక విజ్ఞానం అనేటువంటిది చాలా అద్భుతంగా చెబుతూ ఉంది. అలాంటి లక్షణాలను మనం ఎల్లవేళలా ఈ వైదిక మార్గంలో ఆస్వాదిస్తూ ఆచరిస్తూ ఉండాలి. ఎలాంటి సమయంలో మనం నిద్ర లేవాలి అంటే నక్షత్రాలు ఉండేటువంటి సమయంలో నిద్ర లేవాలి. ఎప్పుడు నిద్రపోవాలి అంటే నక్షత్రాలు ఉండే సమయంలోనే నిద్రపోవాలి. అలా అని సాయంకాలం 6 గంటలకో 7 గంటలకో నిద్రపోమని కాదు.
తాను నిత్యము చేసుకునేటువంటి అనుష్ఠానాలు, రోజు ఆచరించాల్సినటువంటి కార్యాలు సక్రమమైనటువంటి రీతిలో తాను చేసుకొని వీటన్నింటి ద్వారా మోక్ష సాధనను చేసుకోవడానికి తోడ్పడాలి. ఇది వేదం చెప్పినటువంటి అంశం. యత్ పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావది తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. నక్షత్రాలు ఉన్నప్పుడు పుణ్యకాలము అని అంటారు. అలాంటి నక్షత్ర కాలంలో తాను చేసేటువంటి స్నానము, సంధ్యాదులు, జపాలు, హోమాలు, దానాలు ఏవైతే ఇక్కడ జపహోమాలు, స్నానాలు, సంధ్యావందనాలు అని అంటే శరీరం అంతా మలిన శుద్ధి అంతా చేసుకొని తాను కర్షకం చేసినా, వ్యవసాయం చేసినా కానీ, లేక వైదిక పరంగా ఉన్నా కానీ తాను ఒక గొప్పదైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడం అనేటువంటిదే ఈ యొక్క పుణ్యకార్యము అని చెప్పబడుతూ ఉంది. అలాంటి పుణ్య సమయం నక్షత్రములు ఉన్నప్పుడు, అలాంటి నక్షత్రముల మధ్యలో నుండి పరమాత్మ అయినటువంటి సూర్యుడు ఎత్ర జఘన్యం పశ్యేత్, ఎవరెవరైతే ఏ ఏ పనులు చేస్తున్నారో వారిని చూడడానికి సూర్యుడు వస్తున్నాడు రా, ఆ లోపల మనం చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేసి మనం ఇంటికి వెళ్ళాలి అని పెద్దలు మనకు అందించినటువంటి వైదిక మార్గం ఈ యొక్క వేద మార్గం. ఈ జీవనంలో ఇలాంటి శాంతి కర్మలను ఆచరించుకోవాలి, ఈ విధానంగా జీవించాలి అని మనకు వేదం చెబుతూ ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలు ఇదే వేదసారం ద్వారా మనం వీక్షిస్తూ, మనం తెలుసుకుంటూ, ఎప్పుడూ వేదసారాన్ని వింటూ ఆస్వాదిస్తూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.